హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక చిన్న మాట, లైఫ్లో మనం ఎన్నెన్నో చూసి వస్తాం, ఎన్నెన్నో చేస్తాం, కానీ మనకంటూ ఒక ఎయిమ్ ఉంటుంది. ఏదైనా చేయాలా, సక్సెస్ చేయాలా, ఏదైనా మనం ముందుకు వెళ్ళాలంటే ఛాలెంజ్గా ఉంటుంది. తీసుకోవాలి ఆ పనికి మనం ఛాలెంజ్గా అనుకున్నాం అనుకోండి, అది మనం ఎప్పటికైనా గెలుస్తాము, గెలిపించి చూపిస్తాం జనాలకి. ఎవరైతే మనతో ఛాలెంజ్ చేస్తారో వాళ్ళకి మనం చేసి చూపించాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను చదువుకునే టైంలో ఫ్రెండ్స్, 7th క్లాస్, సెవెంత్ క్లాస్లో సోషల్ వర్క్లోనే సామాజిక అంటారు ఒరియాలో, సోషల్ బుక్లోనే, సోషల్ స్టడీలోనే మా సార్ ఏం చదివించారంటే ముంబై గురించి చెప్పారు. ముంబై అనేది ఒక చాలా పెద్ద సిటీ. అక్కడ బ్రతకడం కష్టం. అక్కడ చిన్న చిన్న ఇల్లులు ఉంటాయి. ఏదైనా సామాన్లు తేవాలంటే ఒక మేడ మీద ఇల్లులు ఉంటాయి. ఆ మీద నుంచి దిగడం కష్టం, వెళ్ళడానికి ప్రాబ్లం అని సైకిల్ వచ్చి ఇస్తాడు. సో మనం వెళ్ళలేము. ఇంకా ముంబైలో ఏగల్లాగా మనుషులు సంవత్సరం పెరుగుతూనే ఉంటారు. అక్కడ బ్రతకడం కష్టం, వెళ్ళలేరు అని చెప్పి అంటే ముంబై చాలా పెద్ద సిటీ, చాలా బాగుంటుంది చూడడానికి అని చెప్పి చాలా మట్టుగా చెప్పారు. అప్పుడే నా మనసులో ఒక కోరిక, ఎప్పటికైనా ముంబై వెళ్ళాలా, ముంబైలో ఉండాలా అని చెప్పి చిన్న ఆశ. సో అలాగే నేను ఈరోజు ముంబై వచ్చి ఛాలెంజ్గా తీసుకున్నాను. నేను ఎలాగైనా ఇక్కడ ఉండాలా, ఎలాగైనా ఎదగాల, ఇక్కడే ఎదగాలి, ఇక్కడే ఎదిగి చూపించాలి. అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఎలా బ్రతికినా ఎవరెవరికి పట్టించుకోరు, ఎవరెవరికి ఏమి అనరు. నువ్వు డబ్బున్న దానివా, లేని దానివా, నువ్వు తింటున్నావా, తినలేదా, నువ్వు ఏ బట్టలు కట్టుకున్నా, హైఫైగా పెద్ద బంగారాలు వేసుకున్నా ఎవరు పట్టించుకోరు. ఏది లేకుండా గరీబీగా మనం పేద చీర కట్టుకునే ఎవరు ఏమీ అనరు. మన ఇష్టం, మన లైఫ్, యువర్ రూల్ అన్నట్టుగా ఎవరికి ఎలా నచ్చితే అలా బ్రతుకుతారు. అంతేకాదు ఇంకొకటి ఏంటంటే, నాకు అది ఆలోచన ఉండిపోయింది కాబట్టి అది ఛాలెంజ్గా తీసుకున్నా. ఇక్కడ ఎలాగైనా బ్రతికి చూపిస్తాను. అంతేకాదు ఈరోజు నేను అలాగే ఈ నెరూరులోని చాలా ప్రౌడ్గా బ్రతుకుతున్నా. అందరు ఎదురుగా కాదు, అందరిలో ఒక్కరిగా నేను బ్రతుకుతున్నా. అంతమందితో ఒక్కరిగా బ్రతుకుతున్నా, ధైర్యంగా ఎదుగుతున్నా. ఎంతోమంది కోసం పూజలు చేస్తున్నా, ఎంతోమంది కోసం సేవలు చేస్తున్నా, అమ్మవారి కోసం. అంటే ముంబైలో ఎందుకు బ్రతకడం, ఇంకా సైకిల్ వాడు వస్తాడు ఇస్తాడు ఎందుకు అని చెప్పి నేను 4 times 4th floor నుంచి 4 సార్లు దిగుతా, గుడికి వెళ్తా. నాకు ఇంక ఇదే లైఫ్, ఇదే చాలు. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను గుడులు పూజలు ఎక్కువ చేసుకునేదాన్ని కాబట్టి దేవుడు అందుకేనేమో నాకు ఇక్కడ ఒక ఆప్షన్ ఇచ్చాడు, ముంబైలో బ్రతుకొని. అంతేకాదు అమ్మవారి సేవ చేసుకున్నందుకు కూడా నాకు ఒక ఆప్షన్ దొరికింది. చాలామంది అంటారు, మీరు ఇక్కడికి వచ్చారంటే అంత ఈజీగా వచ్చారమ్మా, అమ్మవారి సేవ ఎవ్వరు చేయలేరమ్మా. ఎంతమంది ఉన్నారు ఇక్కడ, లక్షల మంది, వేల మంది ఉన్నారు, కానీ ఎవ్వరు అలా చేయరమ్మా. కానీ నువ్వు బయట దాన్ని అయ్యుండి ఎంత చక్కగా చేస్తున్నావు, నాకు అందరూ మెచ్చుకుంటారు. చాలా ముద్దుగా, చాలా చక్కగా చేస్తావు సేవ, అందరితో నవ్వుకుతూ ఉంటావు, బాగా చేస్తావు. అంతేకాదు నీకు అమ్మవారు కంపల్సరీగా ఏదో ఒక రోజు ఎంత బాగా చూసుకుంటారంటే ఇప్పటికీ చూసుకుంటున్నారు. అదేం కాదు, కష్టాల్లో కూడా మేము ఎప్పుడు హ్యాపీగానే ఉంటాం ఫ్రెండ్స్. అంటే అది వింటుంటే చాలా గర్వంగా, ప్రౌడ్గా ఫీల్ అవుతుంటా. ఇంకా ఒక అతను వచ్చి అలాగా అన్నారు, నువ్వు బాలాజీ గుడి భక్తురాలు కాబట్టి ఈరోజు నారాయణ నీకు ఇక్కడ పంపించారమ్మా సేవ చేసుకోవడానికి. నువ్వు ఎప్పటికీ సేవ చేసుకో, అందరికీ దొరకదు. చాలామంది తెలుగు వాళ్ళు కూడా వచ్చి చాలా అంటే సరదా పడుతుంటారు ప్రౌడ్గా, మీరు ఎలా ఇక్కడ ఉన్నారు మన వాళ్ళకి కదా అనుకుని. అంటే ఫ్రెండ్స్, ఏదైనా ఎవరైనా మనకి చెప్పినా, అంటే మనం ఎక్కడ చదివినా, మనకి ఎవరు చెప్పినా కోపంగా కొంతమంది ఏదైనా అన్నా కూడా నువ్వు అది చేయలేవంటే అది మనం ఛాలెంజ్గా తీసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, అది కంపల్సరీగా అది మనం సక్సెస్ చేసి చూపిస్తాం. అది ఛాలెంజ్గా తీసుకోకపోతే మనం ఎప్పటికీ ఎదగలేము, ఏ విషయంలో కూడా ముందు అడుగు వేయలేము. అందుకే ఛాలెంజ్గా తీసుకో, ఎదిగి చూపించు. గుడ్ మార్నింగ్. గుడికి వెళ్ళాలా.